విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వీరందరూ కూడా నిరసనకు తెలుపుతా ఉన్నారు. ఒకసారి అసలు ఎందుకు నిరసన చేస్తున్నారు, బెంగాల్లో హిందువులపై దాడులు జరిగితే తెలంగాణలో నిరసనలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి మనము ఈరోజు వీళ్ళని అడగదలుచుకున్నాము. అన్నగారు నమస్తే అండి. జై శ్రీరామ్. ఎక్కడో బెంగాల్లో హిందువులపై దాడులు జరిగిన మాత్రాన తెలంగాణలో మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ధర్నాలు చేస్తున్నారు ఇక్కడ కలెక్టరేట్ల ముందు? పశ్చిమ బెంగాల్లో కాకుండా దేశం మొత్తంలో మనం జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ముస్లిమ్స్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ తిరుగుతున్నారు. ధర్నా చేయండి, అభ్యంతరం లేదు. ప్రజలందరికీ కూడా హక్కు ఉన్నది వాళ్ళ యొక్క తెలుసుకునేందుకు. కానీ ఈ పేరు చెప్పుకొని ఓన్లీ హిందువుల షాపులు, అమ్మాయిలకు మానభంగాలు, పురుషులకు విపరీతంగా కొట్టడము, షాపులను కాలబెట్టడము ఏదైతుందో అది సరైనటువంటి స్థితి కాదు. పంజాబ్లో దేశంలో ఎక్కడ జరిగినప్పటికీ హిందువులకు వ్యతిరేకంగా జరిగితే ప్రపంచం మొత్తం ఎక్కడినప్పటికీ విశ్వ హిందూ పరిషత్ ముందుంటుంది. ఓన్లీ పంజాబు లేకుంటే హర్యానా, ఎక్కడ దేశం మొత్తం ఎక్కడైనా కానివ్వండి, హిందువులకు వ్యతిరేకంగా ఎక్కడ జరిగినప్పటికీ విశ్వ హిందూ పరిషత్ ప్రపంచం లెవెల్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అంటే మన తెలంగాణలో జరుగుతున్నాయి కదా, బెంగాల్లో జరుగుతున్నాయి కదా, ఇక్కడ తెలంగాణ విశ్వ హిందువులకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినప్పటికీ, ఎక్కడ జరిగినప్పటికీ, హిందువులకు ఎక్కడ జరిగినప్పటికీ దేశవ్యాప్తంగా మనం నిరసన తెలుపుతాం. ఎందుకంటే హిందువులు దేశంలో కూడా హిందువులే. ఎందుకోసం నిరసన తెలుపుతా ఉన్నారు? అక్కడ వాళ్ళు ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్లో చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళకు వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ నిరసన ప్రదర్శన తెలిపనియండి. ఈ పేరు చెప్పుకొని హిందువుల ఇండ్లు కాలబెట్టడము, షాపులు కాలబెట్టడము, వాళ్ళ బలవంతంగా ఇంట్లోకెళ్ళి ఎలగొట్టడము, వాళ్ళకి ఆ ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నది. అక్కడ ప్రభుత్వం అవుతుందో ముస్లింలకు అనుకూలంగా పోలీసు కానీ, సిబ్బంది కానీ, కలెక్టర్ కానీ, ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పోతున్నారు. హిందువులను కొడుతుంటే కూడా చూస్తూ ఆగుతున్నారు. దానికి వ్యతిరేకంగా మనం చేస్తున్నాం. యాక్చువల్గా చేయాల్సిన పరిస్థితి అంటే అక్కడ ప్రభుత్వమే నిరసన తెలపాలి, వాళ్ళని ఖండించాలి, వాళ్ళని పక్కకు ఉంచాలి. కానీ ఉంచట్లేదు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. దాన్ని నిరసనగా మనం చెప్తున్నాం. అదే మాదిరిగా ఇదే గొడవ ఇట్లా జరుగుతున్నాక అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని దేశం మొత్తంలో మనం అఖిల భారత స్థాయిలో ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఒక కరీంనగర్ కాదు, తెలంగాణ కాదు, దేశం మొత్తంలో మనం దీనికి నిర్వహిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా హిందువులకు ఏ ప్రాంతంలో జరిగినప్పటికీ విశ్వ హిందూ పరిషత్ ముందుండి పనిచేస్తుంది. జై శ్రీరామ్. ఆదిమూల విద్యాసాగర్, జిల్లా కార్యదర్శి, కరీంనగర్. అన్నారు నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఇనుగుర్తి రమేష్. ఇనుగుర్తి రమేష్ గారు. అంటే విఎస్పీలో మీ బాధ్యత ఏమిటి? కరీంనగర్ నా నగర అధ్యక్షుడు. అదే ఇందాక అన్నగారిని కూడా అడిగాం కదా, ఎక్కడో బెంగాల్లో జరుగుతూ ఉంది గొడవలు, హిందువులపై దాడులు జరుగుతాయని చెప్పేసి మీరు దేశవ్యాప్తంగా నిరసనలకు పూనుకోవడం ఎంతవరకు సబబు? మీ ఆలోచన ఏంటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే లౌకిక తత్వం ఏదైతే ఉందో, వాస్తవానికి జరుగుతున్న కార్యక్రమం ఒకటైతుంది. దాన్ని పక్కతో పట్టించి ఒక కుహనా శక్తులు ఎవరైతే ఉన్నారో మన హిందుత్వం మీద ఒక దెబ్బ కొట్టాలని, హిందూ వాదాన్ని అణిచివేయాలని ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ చర్యలను ఖచ్చితంగా ఖండించాలనేది మన దేశవ్యాప్తంగా ఈ విశ్వ హిందూ పరిషత్ ఒక కార్యక్రమంగా రూపొందించుకొని ప్రతి ఒక్క చోట ఊరున పేరున అది ఒక నిరసన చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి ఇది సబబు, ఇది సమంజసం. ఎందుకంటే ఇలాంటి ఒక బెంగాల్లో ఇవాళ జరిగింది అని అంటే రేపు ఇంకో దగ్గర జరగచ్చు. కాబట్టి ఇమ్మీడియట్గా ఒక ప్రభుత్వం ఏదైతుందో వెంటనే రద్దు చేసి ఒక రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి మేము అందరం నిర్ద్వందంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం చట్టాలు అయితే ఏదైతే ఉన్నాయో మనం ఎన్నుకున్న రాజకీయ నాయకులే చట్టాలను చేస్తారు, మనకు అందరికీ తెలిసిన విషయం. కేంద్ర ప్రభుత్వం ఈ ఒక వక్ఫ్ బోర్డు చట్టాన్ని అమెండ్మెంట్ చేసి సవరణ చేసింది. అయితే రాష్ట్రాలకు వచ్చేసరికి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాన్ని వక్ఫ్ బోర్డు చట్టాన్ని తయారు చేసిందో ఆ చట్టాన్ని మేము బెంగాల్లో స్వాగతించము, అమలు చేయము అని చెప్తున్నారు. చెప్పినప్పుడు అక్కడ అంటే ఆ ముఖ్యమంత్రికి ఆమెకు హక్కు ఉంటుంది కదా, ఆమె కూడా ఒక ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి అయినప్పటికీ వాళ్ళు చెప్పే విషయాలకు చేసే కార్యక్రమాలు చాలా తేడా ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, టీటీడీ కూడా మాకు వక్ఫ్ బోర్డు దానికి సంబంధించినట్టు ఏదో వాళ్ళు ఒక ప్రస్తావన తీసుకొచ్చారో, అవును, వాళ్ళు హిందువులకు సంబంధించిన ఆస్తులు వాళ్ళకి ఏమైనా అవసరం? ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ఏదైతే హిందువులను కూడా చేర్చాలని చెప్పేసి వక్ఫ్ బోర్డు సవరణలో చేర్చారో పాయింట్లో, వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ కూడా సమాజం కూడా మనల్ని అడుగుతూ ఉంది, హిందువులను అడుగుతూ ఉంది, మీరు వక్ఫ్ బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కమిటీల్లో మీరు హిందువులను ముస్లింలను సభ్యులుగా చేర్చుకుంటారా అని చెప్పి వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తున్నారు. దానికి మీరేమంటారు? అది 100% నిర్ద్వంగా ఖండించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మన ఆస్తుల మీద వేసినటువంటి కన్ను అది ఆస్తులు వేసినట్టు కన్ను కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకునే సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి చెప్తున్న విషయాలకి ఎలాంటి ఒక సంబంధం లేనటువంటి వ్యవహారం నడుస్తుంది. కాబట్టి
ఇప్పుడు ఏదైతే వాళ్ళు టీటీడీ వీటి మీద కూడా వాళ్ళు ఖండేసినారు కాబట్టి మన హిందువుల యొక్క ఆస్తులకు వాళ్ళకి ఏమంటే అవసరం ఏమొచ్చింది, వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళకు ముస్లింకి సంబంధించిన ఉన్నాయి. ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా వాళ్ళకు కూడా ఎన్నో రకాలైనటువంటి చర్చలు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు కొంతమంది కొంతమంది గుప్పిట్లో తీసుకోవడానికి ఆ ముస్లింలో కూడా అందులో వ్యతిరేకత వచ్చిందంటే దానిలో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఎంతవరకు సంబంధించి అంటే ఇప్పుడు మీరు బయటకు వస్తుంది. అంటే హిందువుల భూములు మాత్రం ముస్లిం హిందూ సమాజంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ సభ్యులను అడిగినప్పుడు అంటే ఇక్కడ హిందువుల భూములు మీకు ఎందుకు అనే ప్రశ్న మాట్లాడుతున్నారా? ఎస్, ఎందుకంటే ఇప్పుడు హిందువుల భూములు వాళ్ళకి ఏం అవసరము, వాళ్ళు చెప్పుతున్నటువంటి వ్యవహారానికి చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఎలాంటి పొందన లేదు కాబట్టి వాళ్ళు చేసే కార్యక్రమం ఏదైతుందో వాళ్ళు ఓన్లీ వాళ్ళకు సంబంధించిన ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకొని వాళ్ళు ఏంటి గత కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని ఏళ్ళ క్రితం 500 కింద మేము వదిలిపెట్టినటువంటి మా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయన్నటువంటి వాటి వ్యవహారం కాదు కదా. మనకు సంబంధించిన భారతీయులకు సంబంధించిన హిందువులకు సంబంధించినటువంటి ఆస్తుల మీద వాళ్ళు కట్టేయాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పి మేమందరం నిర్ద్వందంగా నిరాటంకంగా మేమందరం ఒకే ఏకముక్త కంఠంతో తెలియదు. అన్నగారు మీ పేరు? శ్రీనివాస సుదర్శన్. మీ బాధ్యత విశ్వ హిందూ పరిషత్తులోనే బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే ఆ చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు విమర్శించింది. ఆల్రెడీ హిందువులను మీరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది కూడా అని అన్నది. అటువంటి సందర్భంలో మీరు కూడా ఇట్లా ధర్నాలు చేసి ఇంకింత సామాజిక సమరసన దెబ్బతీయడానికి కారణమవుతుంది కదా, ఎందుకు ఈ రకంగా ధర్నాలు చేస్తున్నారు? భారత పార్లమెంట్లో ఏదైతే చట్టం చేస్తారో ఆ చట్టము దేశమంతా వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ప్రత్యేకంగా ఒకరి కొరకే కాదు, భారతదేశం దాని యొక్క ఉన్నతి కొరకే ఏ చట్టమైనా పార్లమెంట్లో ఆమోదిస్తారు. దాని ప్రకారమే అందరూ నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా విమర్శించడము అనేటువంటిది అది తగదు. అంటే ఏ రకంగా అంటే సుప్రీంకోర్టు మొత్తానికి దేశవ్యాప్తమైన ప్రధానమైన నిర్ణయాత్మక సంస్థ కదా. నిర్ణయాత్మక సంస్థ అయినప్పటికీ కూడా కార్యనిర్వాహక వ్యవస్థ వేరు, పార్లమెంట్ ఈ వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు. ఒకదానిలో ఒకరు జోక్యం చేసుకోవడం అనేది తగదు. రాష్ట్రపతి ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ గడువు నిర్ణయించడం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు. రేపల్లి ఆంజనేయులు విశ్వ హిందూ పరిషత్ డిస్ట్రిక్ట్ ట్రెజరర్. చెప్పండి. అయోధ్య కేసు జరిగినప్పుడు అయోధ్య రామాలయానికి దాఖలాలు చూపెట్టండి, మాకు అన్ని చూపెట్టండి అడిగినారు సుప్రీం కోర్టు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆధారాలు అడుగుతాయి. మరి వక్ఫ్ బోర్డు కూడా ఈ ఆస్తులు ఎట్లా వచ్చినాయి అని మీరు ఆస్తులు చూపెట్టండి. మీ తాత ఇచ్చిండా, మీ ముత్తాత ఇచ్చిండా, ఎవరిచ్చిండు నీకు? ఔరంగజేబు ఇచ్చిండా, షాజహాన్ చక్రవర్తి ఎవరిచ్చిండు నీకు ఆస్తులు ఇవి? అంటే రాజ్యాంగ పరంగా మైనారిటీలకు ఒక ప్రత్యేక హక్కులు మనం రాజ్యాంగం ద్వారా ఏర్పరచుకున్నాం కదా, అది రద్దు అయింది కదా ఇప్పుడు. అప్పుడు వాళ్ళు ఏర్పరిచారు, ఇప్పుడు రద్దు చేసిర్రు. అప్పుడు అమలైంది, ఇప్పుడు రద్దు అయింది. పాటించాలి కదా. అప్పుడు అమలు చేసినప్పుడు ఎట్లా పాటిస్తావో ఇప్పుడు రద్దు చేసినప్పుడు అట్లా పాటించాలి కదా. మరి అప్పుడు రాజ్యాంగం ఒకటి, ఇప్పుడు రాజ్యాంగం ఒకటే కదా. నీకు చరిత్ర ఆధారంగానే నీకు అయోధ్యకు రామాలయానికి ఇచ్చింది. నీ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎట్లా వచ్చినాయి నీకు? వక్ఫ్ బోర్డు ఏ విధంగా వచ్చినాయి? నీ ముత్తాతలయా, తాతలయా, గవర్నమెంట్ ప్రూఫ్ ఇవ్వండి. ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లో గుట్టలపల్లి ఒకటి సంథింగ్ నా పేరు గుర్తు రావట్లేదు, ఆ ఏరియా దాదాపు 900 ఎకరాలు ఔరంగజేబు వచ్చి వాళ్ళకు మక్బోర్డుకు దారాదత్తం చేశాడని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు? ఔరంగజేబు ఎప్పటి కాలం మనిషి, వక్ఫ్ బోర్డు ఎప్పుడు వచ్చింది అది మీరు సమీకరణ చేయండి. ఔరంగజేబు 100 సంవత్సరాల కింద వచ్చింది, అప్పుడు బ్రిటిష్ కాలం అప్పుడు మనిషి. వక్ఫ్ బోర్డు వచ్చింది మొన్న వచ్చింది. దానికి పోలిక ఎక్కడదండి? ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఔరంగజేబు లేదా ముస్లిం సమాజానికి సంబంధించిన మసీద్ మళ్ళీ సంబంధించిన ఔరంగజేబు అని చెప్పండి, లేకపోతే సంబంధించిన చెప్పండి. అయితే అదో రెండు తీసుకోకండి, ఏదో ఒకటి తీసుకోండి. వాళ్ళ సైన్యానికి సంబంధించిన గుర్రాలు ఆ స్థలంలో మేత మేయడం మూలంగా అది వక్ఫ్ బోర్డు ఆస్తి అయిపోయిందని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మా గుర్రాలు వాళ్ళదే కదా, మా గుర్రాలు పోయాల మేపితే మాదే. మరి ఇప్పుడు అది మా గుర్రాలు పోయాల మేపుతాం మేము, మా గొర్రెలు పోయాల మేపుతాం మేము. యాదవుల గొర్రెలు పోయాల మేపుతాయి, మాకైతే అవుతుందా? మరి ఇప్పుడు మా యాదవాళ్ళ బర్రెలు పోతాయి, గొర్రెలు పోతాయి, ఆవులు పోతాయి, మాకైతే అవి. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు మీరందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ తరపున బెంగాల్లో జరుగుతున్న హింసాత్మక చర్యలకు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఒక రకంగా ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉంటాయి, దానికోసం మీరు పోరాడుతున్నారు, ఒప్పుకోవచ్చు. కానీ యువత ఈ విషయాన్ని ఏం ఆలోచిస్తూ ఉంది? ఎందుకంటే ఇది సెక్యులర్ భారతదేశంలో ఈ సెక్యులర్ యొక్క విధానాలను గౌరవించకుండా ప్రత్యేకంగా హిందూ మతం కోసం విశ్వ హిందూ పరిషత్ పోరాడుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇట్లాంటి సందర్భంలో యువత కూడా ఏం ఆలోచిస్తా ఉంది? ఈరోజు సెక్యులర్ అంటే అందరూ సమానమే కదా, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన్, హిందూ అందరూ కూడా ఏకతాటిపై ఏకత్వాత్మ అందరూ భారతీయులందరూ ఒకటే నినాదంతో ఉండాలి కదా. జై శ్రీరామ్.
ఇప్పుడు సెక్యులర్ భావజాలం అనేది జై శ్రీరామ్. ఇప్పుడు సెక్యులర్ పదం అనేది కేవలం ఒక హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. వేరే ఏ మతాల వాళ్ళు కూడా ఇది సెక్యులర్ భావజాలం అని చెప్పేసి ఇది ఒక సెక్యులర్ దేశం అని వేరే ఏ ఒక్క ప్రభుత్వం కూడా వేరే ఒక ఏ మతస్థులైనప్పటికీ కూడా ఇది సెక్యులర్ దేశం అనేది భావిస్తలేరు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించినటువంటి వ్యతిరేక శక్తులు ఎంతోమంది హిందువులపైన దాడి చేస్తున్నారు. మీరు అన్నట్టుగా విశ్వ హిందూ పరిషత్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క హిందువుకు ఏమైనప్పుడు కూడా విశ్వ హిందూ పరిషత్ బహిరంగాలు తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా మన పశ్చిమ బెంగాల్లో హిందువులపైన ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును జీర్ణించుకోలేని శక్తులు అనేక మంది పార్టీలు ఈ యొక్క చట్టానికి విరుద్ధంగా హిందువులపైన దాడులు చేస్తున్నారు. భారతదేశం ఈ యొక్క చట్టాన్ని అమలు చేసిందంటే దానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఏ మతస్థుడైనప్పటికీ కానీ ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా దాన్ని గౌరవించాలి. రాజ్యాంగంలో ఉన్న పొందపరిచినటువంటి అనేక చట్టాలపైన అని వీళ్ళందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొంతమంది మతోన్మాది ఉగ్రవాదులు దుష్టశక్తులు జిహాదీ గుండాలు హిందువులపైన టార్గెట్ చేసుకొని ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లు పేరుతోని ఎంతోమంది హిందువులను దాడులు చేస్తూ మారణకాండం సృష్టిస్తున్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడుతూ ఈ యొక్క మమతా బెనర్జీ వీళ్ళందరికీ ప్రోత్సాహంతోనే ఈ యొక్క మారణకాండాలు జరుగుతున్నాయని విశ్వ హిందూ పరిషత్ బహిరంగాలు డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన అమలు చేయాలి, ఈ యొక్క అక్రమ చొరబాటుదారులను నియంత్రించాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగాలు డిమాండ్ చేస్తుంది. ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఎదురుగా విశ్వ హిందూ పరిషత్ బహిరంగాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేస్తూ రాష్ట్రపతి గారికి కలెక్టర్ ద్వారా వినతి పత్రం అందజేస్తున్నాం. జై శ్రీరామ్. కన్నా శంకర్, జిల్లా కలెక్టర్. ఈ దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తూ ఉందో జిల్లా కలెక్టరేట్ల ముందు ఈరోజు కరీంనగర్లో కూడా నిరసన దానిలో భాగంగా నిర్వహిస్తూ ఉంది. ఏదైతే బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం బెంగాల్లో జరుగుతున్న దాడులకు హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్నారు. ఆ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు కూడా మనం రాజ్యాంగం ద్వారా ఏర్పరచుకున్న చట్టాలను అమలు చేయడానికి ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పరచుకున్నాం. అందులో సుప్రీంకోర్టు కూడా ఒక భాగమే. ఎంత చేసినప్పటికీ కూడా రాజ్యాంగ వ్యవస్థకు సుపీరియర్ వ్యవస్థ అయితే సుప్రీంకోర్టు కాదు అని కూడా వీరు మాట్లాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టుకు అలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు లేదని కూడా వీళ్ళ మాటల్లో చెప్తా ఉన్నారు. అదేవిధంగా బెంగాల్లో ఏదైతే హింస జరుగుతూ ఉందో వక్ఫ్ బోర్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని స్వాగతించాలి, లేదా కోర్టుకు వెళ్ళి ఒక చట్టం యొక్క రూపకల్పనను ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెప్పేసి మాట్లాడుకోవాలి తప్ప ఈ బలవంతంగా దాడులకు దిగడం అనేది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా ఏదైతే టీటీడీ బోర్డు హిందువుల తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులను కూడా పెట్టాలి. అదేవిధంగా వాళ్ళ వక్ఫ్ బోర్డులో హిందువులను మీరు ఎలా అయితే పెడుతున్నారో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా హిందువులను పెడతారా మీరు అంటూ వస్తున్న ప్రశ్నలకు సమాధానంగా వారు మరి అటువంటప్పుడు వక్ఫ్ బోర్డుకు హిందువుల ఆస్తులు ఎందుకు అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. హిందువుల ఆస్తులు అవసరమైనప్పుడు వాళ్ళ యొక్క వక్ఫ్ బోర్డులో హిందువులను మాత్రం ఎందుకు పెట్టకూడదు అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు.